ఫర్ కమింగ్ థ్యాంక్స్ వచ్చి మూవీ చూసారు, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు నాకు మైండ్కి వస్తున్నది గోపి గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ నాకు ఇంత మంచి టీంని పరిచయం చేసింది గోపి గారే. నేను ఫస్ట్ స్టోరీ వినాలనే దానికి కూడా ఆయనే కారణం. వచ్చి స్టోరీ విను, సైన్ చేస్తావని చెప్పారు. సో నేను సైన్ చేశాను. ఈరోజు పాజిటివ్ రిపోర్ట్స్తో ఇక్కడ ఉన్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నేను శ్రీను గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు సైన్ చేసేటప్పుడు ఇలాంటి ఒక సెన్సిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను, ఒక లైక్ గ్లామర్ రోల్ అవును, బట్ ఇది కొంచెం ఎక్కువ అయితే కొంచెం వల్గారిటీ అయ్యే ఛాన్సెస్ ఉంది అని నాకు భయం ఉన్నింది. శ్రీను గారు ఎలా దీన్ని డీల్ చేస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు అని. ఈరోజు మూవీ చూసిన వాళ్ళంతా ఒక మంచి లవ్ స్టోరీ చూసామని అంటున్నారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఐ షుడ్ థ్యాంక్ హిమ్ అంత నీట్గా క్యారెక్టర్స్ని హ్యాండిల్ చేసినందుకు. అండ్ అందరూ హీరో అంటున్నారు. టు బీ ఫ్రాంక్, వరుణ్ సందేశ్ గారే హీరో. నేను బాగా పర్ఫామ్ చేయడానికి కారణం నా కో ఆర్టిస్టులు, మా డైరెక్టర్ గారు. అండ్ వరుణ్ సందేశ్ గారు నాకు అంత కంఫర్ట్ నాకు ఇవ్వక ఉంటే నేను అలా రియాక్ట్ చేయడానికి అవ్వదు. సో లైక్ హీ మేడ్ మీ లెర్న్ ద లాంగ్వేజ్ నేర్చుకున్నా. అండ్ ఆన్ సెట్స్ నేను ఆ పాత్ర మెయిన్లీ ఆ ప్రాస్టిట్యూట్ రోల్ చేసేటప్పుడు నాకు సెట్లో అంత కంఫర్ట్ నేను ఫీల్ అయ్యాను. సో ఐ షుడ్ థ్యాంక్ వరుణ్ సందేశ్ ఆల్సో. అండ్ నా గురించి నేను చెప్పాలంటే ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత యాజ్ అ ఆర్టిస్ట్ నేను చాలా నేర్చుకున్నా. అండ్ ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది అన్ని ఆర్టిస్ట్కి. సో ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ దాటి నాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. సో ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా ఐ కెన్ టేకప్, ఐ కెన్ వర్క్ హార్డ్ అండ్ ఐ కెన్ ప్రూవ్ అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ క్యారెక్టర్ వల్ల. సో ఐ షుడ్ థ్యాంక్ దిస్ మూవీ అండ్ ఐ షుడ్ థ్యాంక్ దిస్ మూవీ టీమ్. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తాను. అండ్ మూవీ చూడని వాళ్ళందరూ వచ్చి మూవీ చూసి ఎంకరేజ్ చేయాలి. మీ అందరి సపోర్ట్ మా హోల్ టీమ్ పైన ఉండాలి అని నేను విష్ చేస్తాను. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉందండి. నిన్న మూవీ చూసాము దేవిలో. సో చాలా హ్యాపీగా ఉంది, రెస్పాన్స్ చాలా బాగుంది. సో ఐ షుడ్ థ్యాంక్ ముందుగా కోనేరు శ్రీనివాస్ గారికి. సో ఆల్మోస్ట్ క్రెడిట్స్ ఆయనకే. బికాస్ సాంగ్ సెలెక్షన్ దగ్గర నుంచి కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు కానీ, దగ్గరుండి ఎలా చేద్దామని డిస్కషన్స్ కానీ ఎవ్రీథింగ్. సో ఆయన సపోర్ట్ చాలా బాగుంది. సో నైస్ జర్నీ విత్ హిమ్. సో రియలీ ఒక బ్రదర్ లాగా ఐ ఫెల్ట్ అనమాట వర్కింగ్ విత్ హిమ్. అండ్ నెక్స్ట్ లక్ష్మణ్ గారు. సో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చింది అంటున్నారు. దానికి కారణం మెయిన్గా ఎక్కడ అసలు కాంప్రమైజ్ అవ్వలేదు మేము. ఇది ఈవెన్ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్. సో డెఫినెట్గా మీరు ఫిల్మ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.